ఓవరాల్ గా సూపర్ ఉంది బ్రదర్స్, అందరూ ఒకసారి వచ్చి చూడండి. అంత సీన్ లేదు అవ్వో, ఇట్లుంటది మరి. ఓం రావత్ కమ్ టు మై రూమ్ అంటారు. ఓం రావత్ కమ్ టు మై రూమ్. చాలా చాలా బాగుంది. అండ్ మైథాలజీ వాడినంత బాగా ఎవరు వాడలేరు. అండ్ 20 minutes అయితే అసలు కూర్చుంటే వరుస్తూనే ఉన్నాం. అసలు క్రేజీ మూవీ, చాలా చాలా బాగుంది. మస్ట్ వాచ్, అందరు కంపల్సరీ చూడాలి. అండ్ చాలా స్కోప్ ఉంది మూవీకి, ఇంకా చాలా పార్ట్స్ వస్తాయని తెలుసు కాబట్టి మంచి చూడాలి, పక్కా చూడాలి అందరూ. సూపర్ మూవీ, మస్ట్ వాచ్. చాలా బాగుంది. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes క్రేజీ ట్విస్ట్ ఉంటుంది. ఆబ్వియస్ స్పాయిల్ చేయక్కర్లేదు, మీరే చూడండి మూవీ, పక్కా ఎంజాయ్ చేస్తారు. ఆసమ్, ఇంకా అండ్ క్లైమాక్స్ డెవలప్ అవుతుంది, ఇంకా చాలా బాగుంది అదైతే, అంతా సూపర్. అండ్ క్యామియోస్ చెప్పగలి సగం టాలీవుడ్ అంతా ఉంది. సో పక్క మీకు అర్థమైంది అనుకుంటా కదా. సో వెళ్ళండి, పక్కా బాగుంది మూవీ, చాలా చాలా బాగుంది, మస్ట్ వాచ్ చూడండి. అన్న తీసిన మూవీలలో బెస్ట్ అంటే అన్న ప్రతి మూవీ చూసేది ప్రభాస్ కోసం అన్న, కానీ ఈ మూవీ మాత్రం నాగశ్విన్ కోసం చూడొచ్చు, అంత బాగుంది డైరెక్షన్. అవతార్ రేంజ్ ఎందుకులే అన్న, మనకు కావాల్సినంత వరకు పర్ఫెక్ట్ గా. అండ్ ఫైట్ సీక్వెన్స్ లో యానిమేషన్ చాలా సూపర్ ఉంది అన్న. 20 minutes అయితే అసలు గ్రాఫిక్స్ చెప్పక్కర్లే అన్న. అసలు యుద్ధం సీన్లు ఉంటాయి. చచ్చిపోతాడు ఓమ్రా చూస్తే అంతా పక్కా డౌట్ లేదు, చచ్చిపోతాడు. ఇంకా ఛాన్స్ కూడా ఇవ్వడం మూవీస్. ప్రభాస్ అన్న యాక్టింగ్. అవునా, స్టోరీ అర్థమైందా నీకు? అవునా, ఏం చేయాలనిపిస్తుందమ్మా? బాగుంది సినిమా. ఫస్ట్ టైం ఒక విజువల్ ఇలాంటి సినిమా చూసారు, ఎలా డిఫరెంట్? డిఫరెంట్గానే ఉంది సినిమా, బాగుంది సినిమా. మీకు ఏం నచ్చింది మేడం సినిమా? ప్రభాస్, అమితాబ్ బచ్చన్ గెటప్స్ ఎలా ఉన్నాయి? ప్రభాస్ బాగుంది, అమితాబ్ బచ్చన్ కూడా బాగుంది.